హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను. అందరూ చాలామంది నా పరిస్థితిని అర్థం చేసుకుని, నా కష్టం, నా నా బాధని అర్థం చేసుకొని నా పిల్లలకు నాకు చాలామంది సాయం చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే కొంచెం ఫోన్పే అయితే కేలని ఉంది, నెంబర్ పెట్టాను. ఆదిసుతో కొంచెం కేలని పడుతుంది, కానీ నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, అక్క కేలని పడుతుంది అని. అంటే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు. ప్లీజ్ ఏమనుకోకండి, ఇవాళ వేసేవాళ్ళు రేపు కూడా మీరు ఏమనుకోకుండా రేపు చూద్దాం మీరు వేయగలరని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతవరకు నాకు సాయం చేసిన వాళ్ళు చేశారు కదా. నాకు ఇంట్లోకి ఒక బియ్యం బట్ట తీసుకొచ్చుకున్నాను, ఇంత కిరాణం సామాన్ తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకు ఫుడ్ మనం తీసుకొచ్చుకున్నాను. వాళ్ళకు వీలైన వరకు వాళ్ళకు దోషణంతా సాయం చేశారు కాబట్టి నేనైతే కొంచెం ఇంట్లోకి కిరాణా సామాను ఒక బియ్యం బట్ట అయితే తీసుకొచ్చుకున్నాను. వాళ్ళందరికైతే నేనైతే నాకు సాయం చేసిన వాళ్ళందరికైతే చాలా రుణపడి ఉంటాను. ఇంకా నాకు సపోర్ట్ చేయాలి, ఇంకా నాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే నాకు హెల్త్ బాగుంటలేదు, ఒక మాట ఘనంగా వస్తుంది కానీ హెల్త్ అయితే బాగుంటలేదు. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది ఈ పరిస్థితికి వచ్చి. నాకు ప్రభుత్వం నుంచి సుత ఏమీ సహాయం పొందలేదు నేను. మా ఇల్లు సుత చూస్తే కొంచెం కూలిపోయేటట్టున్న, రేకులు సుత బాగాలేదు, గోడలు సుత పలిగిపోయినాయి. నాకు ఇంకా మీరు సపోర్ట్ చేయాలి, నా వీడియోలు ఇంకా షేర్ చేయాలి. నాకు ప్రభుత్వం నుంచి, గవర్నమెంట్ నుంచి నాకు ఏమైనా సాయం రావాలని కోరుచున్నాను. నా వీడియోలు అయితే షేర్ చేయండి. నేను నా పిల్లలైతే మీకైతే చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. నేనైతే నాకైతే సాయం చేసిన వాళ్ళైతే రూపాయికి 2 రూపాయలైనా సాయం వాళ్ళ దోషనంతా చేసిన వాళ్ళకైతే నేనైతే సామాన్ అయితే తీసుకొచ్చుకున్నాను. నేను ఒక్క పూట నా పిల్లలు నేను తింటున్నానంటే వాళ్ళకైతే నేను చాలా రుణపడి ఉంటాను. కొన్ని మందులు సుత తీసుకొచ్చుకున్నాను, ఎందుకంటే కిడ్నీలో అక్కడ ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొన్ని మందులు తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. అందరికీ చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. నేనైతే సామాన్ తీసుకొచ్చుకున్నా కదా, ఇంట్లో ఫుడ్ మందం అక్క బలమైన తిండి తినండి, ఫ్రూట్స్ తీసుకొచ్చుకోండి అని అంటున్నారు కదా. నేనైతే ఒకటి బియ్యం బట్ట తీసుకొచ్చుకున్నాను, ఒకటి కిరాణా సామాన్ తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే పెట్టాను, మా చిన్నోడు బెడ్ మీద అయితే పెట్టిండు. మేమైతే కిరాణా సామాన్ తీసుకొచ్చుకున్నాము. చాలామంది అడుగుతున్నారు, అక్క ఎవరైనా హెల్ప్ చేస్తున్నారని అడుగుతున్నారు, కానీ చాలామంది హెల్ప్ చేయాలని ముందుకు వస్తున్నారు, కానీ నా ఫోన్పే అయితే ఫెయిల్ అని పడుతుంది. కొంచెం దయచేసి మీరు ఏమనుకోవద్దు. మీకైతే నేనైతే నాకు నా పిల్లలకైతే మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, సాయం చేస్తున్నారు. అది నాకు పెద్దవరం. ఎందుకంటే ఎన్ని రోజులు కష్టాలు బాధలు పడ్డాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక పూట తింటే ఒక పూట చిన్నదైన పరిస్థితి కాబట్టి మీరు ఒక పూట పెడుతున్నారు. మీ రుణం అయితే నేను మర్చిపోలేదు. అట్లే చాలామంది అంటున్నారు,